ఏది అనుకున్నానండి, మన ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయ నాయకులు మరీ దరిద్రంగా తయారవుతున్నారండి. ఇప్పుడు మన బొత్స సత్యనారాయణ ఉన్నారండి, ఆయన ఒకసారి అమ్మ అనమానండి మమ్మ అంటారండి. కానీ ఆయనండి పవన్ విలేకరావు ఏదో డైలాగ్ చెప్పినప్పుడు ఏంటి ఇంకేంటి అని అన్నారండి. ఏం చెప్పండి అన్నప్పుడు ఏదైనా విలేకరావు మాట్లాడుతారు కదండి. ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి వారాహి యాత్ర గురించి అడిగారండి. అది కాశీ యాత్ర అంటున్నాడండి. అది ఎంతవరకు తప్పండి? అది మనం మాట్లాడుకునే విధానమేనండి. ఏదైనా సరే అండి మనం పద్ధతిగా మాట్లాడుకోవాలండి. ఆయన సరికి నోరే జరగదు, అది కాశీ యాత్ర అన్నాడండి. ఆయన ఒక మాట ఒకసారి చూద్దామండి. మరీ దరిద్రంగా ఉందండి బాబు, చూడండి. ఏది ఇది ఏంటంటాడు వారాదేటి వారాదేటి అంటారు. పవన్ కళ్యాణ్ గారి యాత్ర కానీ వారాదేటి ఏంటి? బస్సు యాత్ర బాగుంది. వారాది యాత్ర నాకు అర్థం ఉంటుంది. ఇదేదో కాశీ యాత్ర లాగా. అది కాదండి, అది కాదు. పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నారని అంటే నాకు అర్థం అవుద్ది. నాకైతే తెలియదు, నిజంగా నాకు తెలీదు. నేను దాని మీద బుర్ర కూడా పెట్టే కదా. కాశీ యాత్రలాగా లేకపోతే ఈ గంగా యమున ఇది శారదామ యాత్రలాగా ఏంటి ఏంటి ఏ యాత్ర నాకు అర్థం చెప్ప ఇష్యూ ఏంటి కాదు. అదిగన్నా ఏందమ్మా వెహికల్ నేమా? సరే వెహికల్ నేమ్ పక్క పెట్టండి. ఏంటి పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారు, ఏది రాజకీయ యాత్ర, రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు అంతేనా? దాని మీద మీకు కావాలా? ఏం కావాలి? ఎక్కడ పెట్టారు సెక్షన్ 30? నాకు తెలిసి పెట్టలే. నో, హైకోర్టు ఏమి ఇవ్వలేదు, మేము పెట్టలేదు. సరే పనిలో పని ఇంకో మాట్లాడుకుందామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? పాపం వాళ్ళ భార్యను తిట్టారు, వాళ్ళ అమ్మగారిని తిట్టారు, చిన్న పిల్లల్ని తిట్టారు. ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే నేను చెప్పుచ్చు కొడతా అని వైసీపీ నాయకులకి ఆయన ఏదో కోపంలోని ఎన్నో అన్నారని ఒక మాట అన్నాడండి. అంటే దీనికి పేర్లు నాని గారు, నువ్వే కొట్టాలి, మేము కొట్టలేమా? నువ్వు ఒక చెప్పు చూపిస్తే నేను 2 చెప్పులు చూపిస్తానని చెప్పి, నువ్వు పెద్ద పీకుడు కావడం అని చెప్పి 2 చెప్పులు చూపిస్తున్నాడండి. ఆయన ఏమన్నా అన్నాడండి? ఇప్పుడు మీ అమ్మని తిట్టాడా, మీ భార్యని తిట్టాడా, లేదా మీ పిల్లల్ని తిట్టాడా? ఆయనకి ఎంత ఒళ్ళు మండిపోతే చెప్పు చూపించాడండి. ఆ మాత్రం ఇంక జ్ఞానం లేకపోతే ఎలాగండి బాబు? మరీ దారుణంగా చూడండి ఎలా చూపిస్తున్నాడు 2 చెప్పులు. ఆయన వాయిస్ కూడా చూడండి ఎలా ఉంటుంది. 2 చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మొగోడిని అప్పుడు నేను. 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా? నువ్వేనా చెప్పేది? బుస మాటలు, సొల్లు మాటలు, చెప్పులు ఇరిగితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట. నీ ఆఫీసులో కూర్చుని, నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది? మొన్న నాకేం ఊడింది?